గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియో గోల్డ్. ఎప్పుడైనా షేర్ మార్కెట్ పడితే గోల్డ్ పెరుగుతుంది, షేర్ మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది. కానీ ఈ మధ్యకాలంలో గోల్డ్ కంటిన్యూగా పడుతూనే వచ్చింది, అంటే తగ్గుతూనే వచ్చింది. ఎందుకు వచ్చింది? షేర్ మార్కెట్ ఒడిదుడుకులో ఉంది, ట్రంప్ సుంకాలు టారిఫ్లు అంటున్నారు, అయినా కానీ గోల్డ్ పెరగటం లేదు. ఎందుకు పెరగటం లేదు? గోల్డ్ ఏదైతే ఉందో అంటే లక్షకు చేరటం ఒకటి. రెండోది, షేర్ మార్కెట్ ఎప్పుడైతే ఒడిదుడుకులు ఉన్నా కానీ గోల్డ్ మీదకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే F&O ఉంటుంది, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, ఎక్స్పైరీ ఉంటుంది, అయిపోయింది అది. తర్వాత ఇప్పుడు సైడ్ వేస్లో ఉంది గోల్డ్. వరల్డ్ మార్కెట్లు మొత్తం కూడా ఈ గోల్డ్ మీద లేకుండా మన డాలర్ మీదకి పోవటం జరిగింది. ఈ డాలర్ తోటి మన గోల్డ్ మార్కెట్లు కూడా ఇంట్రాడే చేసే వాళ్ళకి ఎంతో కొంత వస్తుంది. అంటే స్తబ్దత అంటారు, అంటే సైడ్ వేసు. ఒక $20 $30 లోకి హైకి. ఇవాళ ఉదయం ఇవాళ మనం ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 32.90 నుంచి 33.16 ఈరోజు లోకి హైకి. 33.16 32.90 అంటే $26. ఆల్రెడీ ఇప్పుడు $11 రికవరీ కూడా జరగడం జరిగింది. ఇప్పుడు $15 మైనస్లో ఉంది. అంటే లోకి హైకి $25-30 ఉంటుంది ఒక్కో రోజు. అంతకుముందు అయితే $100-120 కూడా గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అప్పుడు మంచి పైసలు ఇచ్చినాయి. అంటే పెరిగేటప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మంచి పైసలు ఇచ్చింది, పడేటప్పుడు సెల్ చేసిన వాళ్ళకి మంచి పైసలు ఇచ్చింది. ఇకపోతే ఇప్పుడు ఓవరాల్గా ఆల్ టైమ్ హై వచ్చి $3,509.9. ఇవాళ $3,301. అంటే ఇంకా $200 ఆల్రెడీ పైనుంచి దిగటం జరిగింది. $200 అంటే ₹30 అనమాట. ఒక డాలర్కి 200 ఇంటూ ₹30 లెక్కేసుకోవాలి. ఇక తర్వాత మనం ఇక్కడ గ్రాఫ్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ గ్రాఫ్లో మనం చూసుకున్నట్టయితే ఈ గ్రాఫు ఎవరైతే చేస్తారో వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ గ్రాఫ్లో మనము బైసెల్ సిగ్నల్స్ ఉంటాయి. డైలీ ఉంటుంది, వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. మనము ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో రెండు రకాలు. ఇంట్రాడే చేస్తారా, వీక్లీ చేస్తావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తావా? ఇంట్రాడే చేస్తావు 5 నిమిషాల్లో 15 నిమిషాల్లో పెట్టుకోవాలి. ఈ 5 నిమిషాలు ఉదయం 9 గంటలకు మన మార్కెట్ ఓపెన్ అవుతుంది. గోల్డ్ మార్కెట్, బులియన్ మార్కెట్ అంటాం, గోల్డ్ సిల్వరు. ఈ ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా ఉంటుంది. $700 ఉంటే 1 గ్రామ్ తోటి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. 7,000 ఉంటే 10 గ్రాములు చేయొచ్చు. 70,000 ఉంటే 100 గ్రాములు చేయొచ్చు. 7 లక్షలు ఉంటే కిలో చేయొచ్చు. 56,000 ఉంటే 8 గ్రాములు ఉంటుంది. అంటే గోల్డ్లో ఎన్ని ఉంటాయి? 1 గ్రామ్ పెటల్ అంటారు, 8 గ్రామ్స్ గునియా అంటారు, 10 గ్రామ్స్ 10 అంటారు, 100 గ్రాములు మినీ అంటారు, కిలోని గోల్డ్ మెగా అంటారు. అయితే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాని ఇన్వెస్ట్మెంట్ని బట్టి, గ్రాఫ్ని బట్టి, ఎవరైతే ఎంటర్ ఎగ్జిట్ ఉందో ఉదయం నుంచి సాయంత్రం లోపల ఇది వల్టాలిటీని బట్టి మనం ఎంటర్ అవ్వాలి, ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, ఇవన్నీ కూడా గ్రాఫ్ని ఫాలో అవ్వటమే. సింపుల్గా గోల్డ్ విషయంలో ఏముండదు, ఫండమెంటల్గా అంటూ ఏముండదు. వరల్డ్ మార్కెట్లో ఎలా మూవ్ అవుతున్నాయో గ్రాఫ్ ఎలా మూవ్ అవుతుందో ఆ గ్రాఫ్తో పాటే పోవటం అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ అన్నారనుకోండి, బాగా తగ్గినప్పుడు కొనుక్కుంటే మళ్ళీ కొన్నాళ్ళకి గోల్డ్ మళ్ళీ ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేవు. ఒకప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానీ, రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఏదైనా ట్రంప్ సుంకాలు టారిఫ్లు అనగానే ఈ గోల్డ్ మీద ఎఫెక్ట్ బాగా పడింది, అంటే పెరగటం కానీ తగ్గటం కానీ. ఈ మధ్య ఎందుకు లేదు అంటే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆగిపోవటం, ఈ సుంకాలు టారిఫ్లు చర్చలకు రావటం, ఆగస్టు 1 నుంచి అమల్లోకి అనటం, ఏది ఈ సుంకాలు టారిఫ్లకు సంబంధించి ఏదైతే అనౌన్స్ చేయటం, వీటన్నిటితోటి చర్చలకు రావటం, లెటర్లు పంపటం, వాళ్ళు చర్చలకు రావటం, ఎక్కడో ఒక దగ్గర అంటే మామూలుగా అవుతుంది పని, అంతే తప్ప వేరే పెద్దగా అంటే యుద్ధాలు లాంటివి. ఇరాన్ ఇజ్రాయెల్ వారు ఆగిపోయింది, మన మార్కెట్లకి ఏమీ లేదు. ఎఫ్ఐలు ఒకరోజు కొంటారు, ఒకరోజు అమ్ముతుంటారు. బోర్డు మీటింగ్లు ఉన్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది డౌన్లోనే ఉంది. మన ఎకానమీ బాగుంది. ఎస్ఐపీలు లక్షల అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి, లక్షల వేల కోట్లు జమ అయిపోతున్నాయి. అంటే మన మార్కెట్కి పాజిటివ్నే ఉంది. గోల్డ్ చేసేవాళ్ళు కూడా గోల్డ్ కూడా ఆల్రెడీ అంటే ఎప్పటికప్పుడు అవేర్నెస్ రావడం జరుగుతుంది. గోల్డ్ $700 పెడితే మార్నింగ్ కంటే ఈవినింగ్ ఎక్కువ వోల్టాలిటీ ఉంటుంది. ఈవినింగ్ చేసేవాళ్ళు ఎక్కువ అయినరు, అంటే అన్ని టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి. గోల్డ్ టైమింగ్స్ వచ్చి ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా. మన మార్కెట్ 3:30 తర్వాత 1 గంట 2 గంటల బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అమెరికా మార్కెట్లు స్టార్ట్ అయ్యే టైంకి ఇది కూడా వోల్టాలిటీ ఉంటుంది.
ఇది కూడా అప్ అండ్ డౌన్లు ఉంటుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్. ఒకవేళ మీకు గోల్డ్కి సంబంధించి కానీ సిల్వర్కి సంబంధించింది కానీ ఏదైనా ట్రేడింగ్ చేయదలుచుకుంటే మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. దయచేసి కాల్ చేయవద్దు. మీరు ఏదైనా ట్రేడింగ్ చేయదలుచుకుంటే 700 రూపాయలతోటి కూడా చేయొచ్చు. కాకపోతే నేర్చుకొని చేయటం అనేది ఉత్తమం. నేర్పడానికి మేము ఉన్నాము. కాకపోతే నేర్చుకోవడానికి మీకు కంపల్సరీగా ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఉంటేనే మీకు నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎందుకోసం అంటున్నా అంటే ఈ ఫీచర్స్ కానీ ఇవన్నీ వెబ్సైట్లు కానీ ఇవన్నీ చెక్ చేయాలి అంటే మనకంటూ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఆ ఇన్స్ట్రుమెంటే ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ కూడా హై స్పీడ్ ఉంటే ఇంకా మంచిది. క్యాపిటల్ కూడా ఉండాలి. హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇప్పుడు గోల్డ్ మాత్రం ఫాల్ అవుతూనే ఉంది. ఇంకా ఎంతవరకు అవుతుంది, ఎక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందో చూద్దాం. ఎందుకంటే ఈ గోల్డ్ రోజు రోజు వల్టాలిటీ ఉంది. ఏది ఉన్నా కానీ 1,00,000కి దగ్గరలోకి ఎప్పుడైతే గోల్డ్ చేరిందో ఇప్పుడు కొంచెం డౌన్లోనే ఉంది. ఒకటి చాలామంది ఏం చెప్తారు అంటే గోల్డ్ అనగానే ఆషాఢ మాసం కాబట్టి గోల్డ్ తగ్గింది అని అంటారు. కాదు, ఆషాఢ మాసానికి గోల్డ్కి సంబంధం లేదు. ఆషాఢ మాసం అనేది మన వరకు. కానీ ఈ గోల్డ్ ఏదైతే ఉందో వరల్డ్ మార్కెట్ లింకు, వరల్డ్ మార్కెట్లో గోల్డ్ పెరిగితే ఇక్కడ గోల్డ్ పెరుగుతుంది. అంతే తప్ప ఆషాఢ మాసంలో గోల్డ్ తగ్గుద్ది అనేది సెంటిమెంటు. అంటే తెలవని వాళ్ళు కానీ అంతకుముందు ఎవరైతే కొంచెం ఐడియా లేని వాళ్ళు కానీ ఆషాఢ మాసం అనగానే ఆఫర్లు ఉంటాయి, బంగారం అదే గోల్డ్ కూడా తగ్గుద్ది, కొనేవాళ్ళు ఉండరు అనేది అనుకుంటారు. కాదు, ఇప్పుడు తగ్గితే కొనుక్కునే రోజులే. ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో కొనుక్కుందామని అనుకుంటే ఇది ఎప్పుడు సిగ్నల్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడైతే బై సిగ్నల్ వస్తుందో అప్పుడే మనం కొనుక్కుంటే మళ్ళీ కొన్నాళ్ళకి ఉంటుంది. కానీ అబ్జర్వ్ చేయాలి మనం దాని గురించి. ఎప్పుడైతే ఆ వెబ్సైట్లు ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ మీకు నేర్పడం, చెప్పడం, చూపించడం జరుగుతుంది. ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్. దయచేసి కాల్ చేయవద్దు. మీరు ఏమన్నా మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మనం చూద్దాం. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.